దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం 4వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో పోయిన వారం మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన గద్దించాడు. ఏమనంటే, మీరు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియల కోసమే వస్తున్నారు, అసలు విషయాన్ని మర్చిపోయారు. అది మరి యేసువారు అద్భుతాలు ఎందుకు చేశాడండి? కొన్ని కారణాలు చెప్పాను నేను. యేసువారు అద్భుతాలు ఎందుకు చేశాడు? కనికరపడి ఆయన స్వస్థతలు చేశాడు. ఆయనలో ఉన్న దైవిక శక్తిని నిరూపించడానికి ఆయన స్వస్థతలు చేశాడు. ఇలాగ 4, 5 చెప్పాను. దేవునికి స్తోత్రం. పోలే మొత్తం మీద మీకు గుర్తుందని నాకు అర్థమైంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి మరొక అద్భుత కార్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు ఎక్కడున్నారంటే, మనం నేర్చుకున్న సమయానికి గలిలయలో ఉన్నాడు. గలిలయలో ఆయన ఏ ఊరిలో ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 46వ వచనంలో, తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అంటే యేసు వారు ఎక్కడున్నారంటే కానాకు వచ్చాడు. రైట్, కానాలో ఉన్నారు. కానా ఏ ఊరిలో ఉంది? చెప్పట్లేదు. గలిలయలో ఉంది. రైట్, గలిలయలో ఉన్నటువంటి కానాలోనికి యేసు ప్రభులు వారు వచ్చారు. యేసు ప్రభులు వారు కానాలో ఆయన సువార్త పరిచర్య చేస్తున్నాడు. యూదయలో నుండి ఆయన కానాకు వచ్చి, అంటే యూదయలో ఆయన పరిచర్యకు కొంత ఆటంకంగా వచ్చినప్పుడు ఆ ఆటంకాన్ని తప్పించుకుని గలిలయకు వచ్చారు. గలిలయలో ఆయన సువార్త సేవ చేస్తున్నటువంటి సమయంలో ఆ గలిలయలో ఉన్నటువంటి కానా అనేటువంటి ఊరిలో, అనగా ఆ కానాలో నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి ఆ ఊరిలో యేసు ప్రభుల వారు అక్కడ పరిచర్య చేయడానికై వచ్చాడని విన్నటువంటి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి చాలా మంది వచ్చారు. గలిలయలో కూడా ఆయన చాలా పరిచర్య చేశాడు. గలిలయలో కూడా అనేక మందిని ఆయన బాగు చేశాడు. గలిలయలో కూడా ఆయన బలమైన ఉన్నతమైన పరిచర్యను కొనసాగించాడు. అంతేకాకుండా గలిలయలో కూడా ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతాన్ని ఆయన కేంద్రంగా చేసుకుని చాలా పర్యాయాలు ఆయన సువార్త పరిచర్యం చేశాడు. ఆ గలిలయలో చేసినటువంటి పరిచర్యలో కపెర్నహూములో చేసినటువంటి పరిచర్యలో మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలోని అద్భుతాలు, 2వ అధ్యాయంలోని అద్భుతాలు, అలాగే పక్షవాయువు కలిగిన వాని యొక్క ఒక ఇంటిని పైన కప్పు ఊడదీసి ఒక కుంటువాడిని, పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభుల వారి పాదాల దగ్గర దింపితే ఆయన బాగు చేస్తాడు. అది కూడా కపెర్నహూములోనే చేశాడు. ఇలాగ చాలా అద్భుతాలు ఆయన కపెర్నహూము. అలా వచ్చిన వారిలో ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే, ఆ పేరు రాయబడలేదు కానీ ఒక అధికారి అని రాశాడు. ఒక అధికారి అని రాశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కానాలోనికి వచ్చాడు. కానా అనేటువంటి ఊరు సముద్ర మట్టానికి 1000 అడుగుల పైన ఉంటుంది. కపెర్నహూము సముద్ర మట్టానికి 680 అడుగులు కింద ఉంటుంది. అంటే కానా పైన ఉంటుంది, కపెర్నహూము కింద ఉంటుంది. ఏదేమైనా ఈ ప్రయాణము కొండల మీద, గుట్టల మీద జరుగుతూ ఉంటుంది. కనుక ఇతడు ప్రయాణం చేయడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణం చేసుకుంటూ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి రాగానే ఆయన అడుగుతున్నాడు, ప్రభువా, నా కుమారుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగాన్ని నీవు మాత్రమే బాగు చేయగలవు. నీవు తప్ప వేరొకడు దీనిని బాగు చేయలేడు. గనుక దయచేసి నీవు నా కుమారుని బాగు చేయడానికి దయచేసి కపెర్నహూముకు ఒకసారి రా అని చెప్పి అడిగాడు. అయితే యేసు ప్రభుల వారు వెంటనే
అతన్ని ఒక మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఏమని పోయిన వారం నేర్చుకున్నాం మనం. మీరు క్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తేనే తప్ప నమ్మరు. అంటే బాగు చేయమని వచ్చినటువంటి ఆ వ్యక్తిని యేసువారు గద్దించడం ప్రారంభించాడు, గద్దించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన గద్దిస్తూ ఉన్నాడో, ఒకవేళ మనం గద్దిస్తే మనం ఏం చేస్తామండి? మనల్ని గద్దిస్తే మనం ఏం చేస్తాం? కోపగించుకుంటాం కదండి. కోపగించుకోవటం, మరి కోపగించుకోవటమా? కొంతమంది అయితే పాస్టర్ గారి మీద కోపగించుకొని ఏమండి పాస్టర్ గారిని నానా ఇబ్బందులు పెట్టేటువంటి సంఘ బిడ్డలు కూడా మనోళ్ళు కాదు, చాలా ఊర్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సేవకుల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అసలు బైబిల్ వాక్యమే మమ్మల్ని ఎందుకు చెప్పన్నాడంటే, దేవుడు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని ఖండించి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వాక్యం చెప్పాలి. అంతేగాని మిమ్మల్ని లాలించి పొగిడించి మిమ్మల్ని పొగిడి లాలించి పాలించి మీ ఎదురుకుండా రాజా మార్తాండయ్య అనడానికి కాదు. మమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడయ్యా అంటే మిమ్మల్ని గద్దించడానికి. చూడండి, బైబిల్లో అంటాడు కదా, తిమోతి పత్రికలో అంటాడు కదా, ఖండించుటకును బుద్ధి చెప్పుటకును శిక్ష చేయడానికి, ఆ నీతి యందు శిక్ష చేయడకును ఈ వాక్యము యోగ్యమైనదంటే. అంటే మేము ఖండించడానికి, దైవజనుడు ఖండించడానికి ఉన్నాడు. పోనీ దైవజనుడు ఖండిస్తే ఒప్పుకోవట్లేదు. పోనీ అసలు వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఒకరినొకడు ప్రతిదినం కూడా ఏం చేయాలట? బుద్ధి చెప్పుకోవాలంట. ప్రతిదినం ఒకరినొకడు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. మనం ఎలా బుద్ధి చెప్తాం? బుద్ధి చెప్పడం అంటే ఏంటి? అలా ఎందుకు చెప్పాలి బుద్ధి? ఒకరినొకడు ఎందుకు బుద్ధి చెప్పుకోవాలంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యవనులు తప్పక త్రొట్టిల్లుతారు, నీతిమంతులు 7 పర్యాయాలు పడినా తిరిగి లేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనుషులందరూ కూడా మానవ స్వభావములో పాప స్వభావాన్ని కలిగినటువంటి మనుషులే. కనుక మనుషులు ఏదో ఒక సమయాన, ఏదో ఒక స్థితిలో, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతూనే ఉంటాడు. పడిపోయిన ప్రతిసారి కూడా ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసి వాడిని ఏం చేయాలంటే, ఏం చేయాలి? పడిపోతున్న విశ్వాసిని లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోతున్న వాడిని ఏం చేయాలి? ఎలా లేవనెత్తాలి? ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మనం ఎప్పుడైనా అంటే ఈ మాట చెప్తున్నానండి, అంత మాట ఇదే చెప్తున్నాను అనుకోండి, ఇదైతే కొంచెం కామన్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ మీరు పొలం కట్టంటే వెళ్తారు, ఆ ప్రక్కన వంకాయ తోట కనబడుతుంది, నిగనిగలాడుతూ ఉన్నాయి వంకాయలు. నీ ముందర ఉన్నటువంటి విశ్వాసి త్రొట్టిల బాటు పడింది. ఇంకో మాట కూడా చెప్తారు, ఇందాక అన్నాడు కదా, యవనుడు తప్పక త్రొట్టిల బాటు వేరు, పడిపోవటం వేరు. త్రొట్టిల పోవటం అంటే కాలు జారడం, పడిపోవడం అంటే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, త్రొట్టిల బాటు కడిగినా పడిపోతున్నా మన వాడిని లేవనెత్తాలి. ఉదాహరణకి చెప్తున్నాను, ఒకవేళ మీరు పొలం కొట్టంటే వెళ్తున్నారు, పొలం కొట్టంటే వెళ్తుంటే ఆ పక్కన పొలంలో వంకాయలు చాలా నిగనిగలాడుతూ ఉన్నాయి. ముందరున్న విశ్వాసం అనుకున్నది, చాలా బాగున్నాయి వంకాయలు, 1 కేజీ కొడుకు వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపించేది. కోసుకెళ్ళిపోవడం అనిపించినప్పుడు అది త్రొట్టిల పాటు. హలో, వాటి మీద ఆశపడినప్పుడు దాన్ని ఏమంటారు? తొట్టిల పాటు. అంటే తొట్టిల పడింది అంటే కోసుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. కోసుకెళ్దాం అనిపించిన వెంటనే గొట్టు దిగింది అంటే అది కొంచెం పాటు తొట్టిల పాటు అనుకుందాం. ఇంకా పులోమని కోసేస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? పడిపోయింది. దేవునికి ఇష్టం. ఇప్పుడు అంటాను, ఒకవేళ నీ తోటి విశ్వాసం ఒకవేళ త్రొట్టిళ్ళ పాటు పడినా, ఒకవేళ చేయకూడని పని ఒకవేళ చేస్తున్నా, ఒకవేళ విశ్వాస జీవితంలో దిగజారిపోతున్నా, తోటి విశ్వాసి చేయాల్సినటువంటి పని ఏంటంటే పడిపోతున్న వానికి బుద్ధి చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ విశ్వాసి కాక ప్రక్క తోటలోనికి దిగి ఏదైనా ఒక కూరగాయలు కోయడానికో, లేదా ఒక తప్పు చేయడానికో, లేదా మరొకటి చేయడానికో ఆమె పురుకొల్పబడుతూ ఉన్నప్పుడు ప్రక్కన విశ్వాసి చేయాల్సిన పని ఏంటంటే వాక్యమును బట్టి ఆమెను
గద్దించి బుద్ధి చెప్పి ఆమె త్రొట్టిల్లిపోకుండా ఏం చేయాలి? చెయ్యి పట్టి లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనోళ్ళు బుద్ధి ఎలా చెప్తారో తెలుసా? నీ గురించి ఎవరికి తెలియదే, నీ గురించి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు మళ్ళీని, ప్రార్థన చేస్తున్నావు మళ్ళీని, మళ్ళీ పెద్ద పెద్ద పాటలు పాడేస్తావు మళ్ళీని అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తాం మనం. అది బుద్ధి చెప్పడమా? బుద్ధి చెప్పడం కాదు కదా. బుద్ధి చెప్పడం అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళని గద్దించాలి. అమ్మ నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మన వాక్యానుసారంగా అట్లా ఉండకూడదు కదా. వాక్యం ఇలా చెప్తుంది కదా, వాక్యంలో దైవజనుడు ఇలా మనకు గుర్తు చేశారు కదా, బైబిల్లో దేవుడు ఇలా మాట్లాడాడు కదా, దొంగతనం చేయొద్దు అన్నాడు కదా, వ్యభిచారం చేయొద్దు అన్నాడు కదా, లేదా లోకాశల వైపు తిరగొద్దు అన్నాడు కదా, అనవసరమైన వాటికి వెళ్ళొద్దు అన్నాడు కదా, ఇదిగో వాక్యం ఇలాగ ఉంది కదా, ఇదిగో సత్ప్రవర్తన చేత మనల్ని మనం అలంకరించుకోవాలని చెప్పాడు కదా. ఈ మాటల చేత మన వాక్యము చేత ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలా, ఒకరినొకరు గద్దించుకోవాలా. ఆ గద్దించుకోవడం వల్ల ఏమవుతుందంటే పడిపోతున్నటువంటి విశ్వాసి తిరిగి లేవడానికి, పడిపోతున్న విశ్వాసి తిరిగి నిలబడడానికి, పడిపోతున్న విశ్వాసులు స్థిరపరచబడడానికి అవకాశం కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ భర్త పడిపోతున్నాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? నిలబెట్టాలి. భార్య పడిపోతుంది అనుకోండి, భర్త ఏం చేయాలి? నిలబెట్టాలి. ఇలా బుద్ధి చెప్పాలి, గద్దించాలి, వాక్యమును బట్టి క్రమశిక్షణ చేయాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 141వ కీర్తన 5వ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. చాలు చాలు చాలు. నీతిమంతులు నన్ను కొట్టడం అంట నాకు ఉపకారం అంట, వారు నన్ను గద్దించుట ఏ అభిషేకము? దేవునికి స్తోత్రం. ఏ అభిషేకం? గద్దించడం తైలాభిషేకం. మరి మనోళ్ళు ఏ తైలాభిషేకం చేస్తారు? బూతుల అభిషేకం చేస్తారు. ఒక విశ్వాసికి ఇది తగినది కాదు. ఒక విశ్వాసికి తగింది కాదు. నువ్వు పెద్దోడివైనా చిన్నోడివైనా, తప్పు నీదైనా తప్పు నీది కాకపోయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ నోటంటే కృతజ్ఞత వచ్చిరాలే రావాలి తప్ప, బూతులైన నువ్వు సరస్వక్తులైన నువ్వు నీ నోట రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఒకరిని గద్దించేటప్పుడు చాలా జాగ్రత్తగా గద్దించాలి. గద్దింపును వినేవాడు దాన్ని ఎలా తీసుకోవాలట? అది నాకు ఉపయోగకరం అన్నట్టుగా తీసుకోవాలి, అది నాకు తైలాభిషేకం అన్నట్టుగా గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ నేటి సంఘాల్లో సేవకుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, సేవకుడు బుద్ధి చెబుతున్నప్పుడు, సేవకుడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి శిక్ష చేస్తున్నప్పుడు ఎంతమంది దానిని తైలాభిషేకంగా స్వీకరిస్తున్నారు? ఎంతమంది దానిని ఉపయోగకరమైనది అని అనుకుంటున్నారు? ఎంతమంది ఉపయోగకరమైనది అనుకుంటున్నారు? మా పాస్టర్ గారు మమ్మల్ని తిట్టాడండి, అందుకు నేను ప్రార్థనకి వెళ్ళడం మానేశానండి. మా పాస్టర్ గారు మమ్మల్ని ఎలాగన్నాడండి, అందుకు మేము వెళ్ళడం మానేసామండి. పాస్టర్ గారు నన్ను పట్టీలు ఎట్టుకుని రావద్దన్నాడండి, అందుకు నేను ప్రార్థనకి వెళ్ళడం మానేశానండి. పిల్లల్ని పట్టీలు ఎట్టుకు రావద్దన్నాడండి. పిల్లలు అన్నప్పుడు పట్టీలు ఎట్టుకోరండి, పట్టీలు ఎట్టుకొని తిరగరండి, అల్లరి చేయరండి. అంత మాత్రానికి మా పిల్లలు ఎట్టుకుని తిట్టేస్తారా అండి? మా పిల్లల్ని అంటే ఓటండి, మమ్మల్ని అంటే ఓటండి అని మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు రాస్తారు. రచయితలు అయిపోతారు వీళ్ళు, ఇక్కడ సినిమా డైరెక్టర్లు అయిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నీ దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు, నీ దైవజనుడు నీకు బుద్ధి చెప్పినప్పుడు అది నీకు ఉపయోగకరమైనది, అది నీకు తైలాభిషేకమైనది, తైలాభిషేకము వంటిది అని గ్రహించి ఆ గద్దింపునకు నువ్వేం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. పగవాడట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడట. గాయాలయ్యి ఆ శరీరంలో ఉన్నటువంటి కల్మష రక్తమంతా కూడా, కుళ్ళు రక్తమంతా బయటకు తీసేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ తైలాభిషేకానికి వెళ్తలేదు చాలామంది. ఏ తైలాభిషేకానికి వెళ్తున్నారు? ఆశీర్వచనాల తైలాభిషేకాలకు వెళ్తున్నారు తప్ప గద్దించేటువంటి మాటలకు వెళ్తలేదు. మేము దొంగతనం చేసుకుంటే నీకేంటి, వ్యభిచారం చేసుకుంటే నీకేంటి, నోరు మూసుకుని వాక్యం నువ్వు చెప్పు. కాబట్టి మా వాళ్ళు కూడా ఏం చేశారంటే మేము కూడా ఇదే మొదలెట్టాం. ప్రభు నిన్ను దీవించునుగాక, స్వస్థపరచునుగాక, నిన్ను బాగు చేయునుగాక, నిన్ను లేవనెత్తునుగాక అని చెప్తుంటే అమ్మయ్యా
శుభ్రంగా అయిపోయింది ప్రార్థన, వెళ్ళిపోతాం. ఎక్కడికి పరిగెత్తుకెళ్తున్నావు? స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి. కారణం ఏంటంటే మా స్థానిక సంఘంలో వాడు తిడతాడండి బాబు, దొంగతనం చేయొద్దంటాడు బాబు, బూతులు తిట్టొద్దంటాడు బాబు. స్థానిక సంఘంలో సేవకుడిని గద్దించింది ఎందుకో తెలుసా? నిన్ను క్రీస్తు వలె మార్చడానికి, క్రీస్తు స్వరూపంలో మార్చడానికి, నిన్ను బుద్ధి కలిగిన వాడిగా చేయడానికి, బుద్ధి కలిగిన కన్యక వలె మార్చడానికి, క్రీస్తును ఎదుర్కొనేవాడిగా చేయడానికి, దేవుని ఎదుట నిర్దోషిగా చేయడానికి. హల్లెలూయా. మరి ఆశీర్వచనాలు చెప్పే వాళ్ళందరూ దేనికోసం చెప్తారు? వాళ్ళు కూడా ఎందుకు చెప్తారు తెలుసా? నువ్వు ఇచ్చే కానుకల కోసం, నువ్వు ఇచ్చే దశభాగాల కోసం, నువ్వు తీసుకొచ్చే జనాల కోసం. ఈ మనిషికి నచ్చుతుంది. అమ్మ బావో ఎంత బాగుందో అది తెలుసా, నువ్వు వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా అని ఊళ్ళో అందరూ పోగేసుకుని అవసరమైతే సొంత డబ్బులు పెట్టుకుని అటు కట్టి తీసుకుపోతాయి. నేటి కాలాల్లో నేటి సంఘాల్లో ఇదే పని అండి. సేవకులు గొల్లు అని ఏడుస్తూ ఉన్నారు, సేవకులు ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఎంతో కష్టపడి సంఘాలు కట్టుకుంటే ఒక చీడ పురుగు లెగుతుంది, ఎక్కడో చీడ పురుగు లేచి నడా నువ్వు వస్తావా, తైలాభిషేకం వస్తావా, అదేదో అభిషేకం వస్తావా, అదేదో చాలా వస్తావా, ఆ ఊరు వస్తావా ఈ ఊరు వస్తావా అని కష్టపడి సంఘాన్ని కట్టి బైబిల్లో వాక్యంలో బోధించి వాక్యం గ్రహింపజేసి వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని బలపరుస్తున్నటువంటి సంఘాన్ని పాడు చేసి అక్కడికి అలవాటు చేస్తూ ఉంటుంది, అక్కడికి అలవాటు చేస్తూ ఉంటుంది. ఇక అలవాటు అయిపోయింది, ఆన్లైన్కి అలవాటు చేయటం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు గద్దించినప్పుడు ఆ అధికారి నోరు మూసుకుని ఉన్నాడు. ఎందుకో తెలిసి అతనికి అర్థమైంది, ఈయన గద్దిస్తున్నాడంటే ఇది నాకు మేలుకరమైనది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈయన గద్దిస్తున్నాడంటే అది నాకు ఆశీర్వాదకరమైనది. ఆయన గద్దింపే నాకు తైలాభిషేకము, ఆయన గద్దింపులోనే నాకు మేలు కలుగుతుంది, ఆయన గద్దింపులోనే నాకు ప్రేమ కలుగుతుంది, ఆయన గద్దింపులోనే నాకు కృప కలుగుతుంది అనుకుని ఆ అధికారి యేసు వారి యొక్క మాట కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు కొంచెం మంచి మాట చెప్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు గద్దింపునకు లోబడే వాడిని ప్రేమిస్తారా, గద్దింపును వ్యతిరేకించే వాడిని ప్రేమిస్తారా? చెప్పట్లేదు మీరు. గద్దింపు లోబడే వాళ్ళని ప్రేమిస్తారు. ఎందుకని? మాట వింటున్నాడు, క్రమశిక్షణలో ఉంటాడు, క్రమశిక్షణలోకి ఇష్టపడుతున్నాడు, క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, బుద్ధి చెబితే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు వాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ యేసుప్రభుల వారు గద్దించినప్పుడు ఆ అధికారి అధికారి ఏమీ మాట్లాడలేదు. అంటున్నాడు, అయ్యా నా కుమారుడు చావక మునిపే దయచేసి నా కొడుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు. ప్రభువారు మాట అన్నాడు అప్పుడు వెంటనే, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతికి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. వెంటనే ఈ అధికారి మాట్లాడలేదు. వెంటనే వెనకకు ప్రయాణమై తన ప్రయాణాన్ని సాగించాడు. కారణం ఏంటి తెలుసా? ఈయనకి అర్థమైంది, యేసు వారు మాట ఇస్తే చాలు ఆయన మాట వలన అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తే చాలు రోగాలు పారిపోతాయి, ఆయన మాట సెలవిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈయన మాట చేతి సమస్త సృష్టిని కలుగు చేసిన వాడని ఆ అధికారికి అర్థమయ్యింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరిగేటువంటి దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి, ఆయన మాట సెలవిస్తే చాలు మనలో ఉన్న రోగములు పారిపోతాయి, ఆయన మాట సెలవిస్తే చాలు మనకున్నటువంటి సమస్తమైన కల్మషాలను లయమవుతాయి. హల్లెలూయా. అలాంటి సర్వోన్నతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. మీకు మంచి మాట చెప్తాను. మరి ఇప్పుడు మాట ఎలాగిస్తున్నాడంటే దేవుడు, ఇప్పుడు మాట ఇస్తున్నాడు దేవుడు. ఆయన మాట నీకు వినబడుతుందా అంటే, ఒక దైవజనుడిగా నేను మాట్లాడుతున్న ప్రతి మాటలో దేవుని స్వరమే నువ్వు వినగలగాలి. హల్లెలూయా.
దైవజనుడిగా దేవుని పక్షానికి నిలబడినప్పుడు ఇస్తున్న ప్రతి వాగ్దానము కూడా, వాక్యానుసారంగా ఇస్తున్న ప్రతి వాగ్దానం కూడా అది దైవవాక్యంగా, దైవ వాగ్దానంగా నువ్వు స్వీకరించగలగాల. హల్లెలూయా. వాటిని గ్రహించగలిగితే, వాటిని నమ్మకగలిగితే, వాటి నుంచి విశ్వాసం ఉంచగలిగితే తప్పనిసరిగా నీ జీవితంలో మెండైన మేలులు పొందగలుగుతావు. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ అధికారి ఆయన మాట విని వెళ్ళిపోయాడు. వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఆయన మాట సెలవీయగా. ఆమేన్, హల్లెలూయా. ఎలాగట? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మాట సెలవిస్తే చాలు, దాని ప్రకారమే జరుగుతుంది. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన మాట సెలవివ్వగానే మనలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయి. హల్లెలూయా. మన బలహీనతలన్నీ మనం విడిచిపెట్టిపోతాయి. ఆయన మాట వింటే చాలు, మనలో ఉన్న ప్రతి రోగము నయమవుతుంది. ఆయన మాట సెలవిస్తే చాలు, రోగములన్నీ మనల్ని విడిచిపెట్టి పారిపోతాయి. ఆయన మాట వింటే చాలు, మనలో ఉన్న ప్రతి సమస్యలు లయమైపోతాయి. ఆయన మాట వింటే చాలు, మన అప్పులన్నీ తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట కోసమే. అందుకే మనం చక్కగా పాట పాడుతాం కదా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఏం చాలట? ఆయన మాట చాలు. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండంలో ఆయన వెలుగు కమ్మనగానే వెలుగాయి. వెలుగు చీకటి వేరవగా అవ్వాలని చెప్పగానే వెలుగు చీకటి 6 నెలలు కనబడును కాకనగానే 6 నెలలు కనపడింది. నీళ్లు విభాగపబడును కాకనగానే నీళ్లు విభజించబడ్డాయి. భూమి మొక్కలను మొలిపించును కాకనగానే మొక్కలు మొలుసుకొచ్చాయి. భూమి జంతువులు సృష్టించును కాకనగానే, పుట్టించును కాకనగానే భూమి జంతువులను పుట్టించేది. ఆకాశ పక్షులు నీరు ఆకాశ పక్షులు పుట్టించును కాకనగానే ఆకాశ పక్షులను సముద్రం కలుగు చేసేది. హల్లెలూయా. సూర్యుడు కలుగును కాకనగానే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగును కాకనగానే చంద్రుడు కలిగాడు, ఆకాశ నక్షత్రం కలుగును కాకనగానే నక్షత్రాలు కలిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటన్నిటిని కూడా ఆయన ఎలా తయారు చేశాడండి? ఆయన మాట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది, ఆయన మాటలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటే ఈ దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. హల్లెలూయా. ఈ బైబిల్ చేత మన జీవితాలు మార్చబడతాయి. ఈ బైబిల్ చేత మన బ్రతుకులు మారుతాయి. ఈ బైబిల్ చేత మనకు ఆలోచన చెబుతాడు దేవుడు. ఈ బైబిల్ చేత మన జీవితంలో రోగాలు పారిపోతాయి. ఈ బైబిల్ చేత మనలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఈ బైబిల్ చేత మన పాపం పోతుంది. బైబిల్ చదివితే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. బైబిల్ చేత మనకున్న సమస్యలు తీరిపోతాయి. బైబిల్ చదివితే మనకున్న ప్రతి అవరోధము తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం మనకు సర్వాధికారి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం మన పాదములకు దీపంగా ఉంది, మనకు త్రోవకు వెలుగుగా ఉన్నది. హల్లెలూయా. జుట్టే తేనె దారుల కంటే శ్రేష్టమైనది ఆయన వాక్యము. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం మనను బద్దలు కొట్టే సుత్తెను, ఆ బండల బద్దలు కొట్టి సుత్తు వంటిది. ఆయన వాక్యము చాకలవాణి సబ్బు వంటిది. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి మురుగును అది తొలగిస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము బండను బద్దలు కొట్టి సుత్తు వంటిది. మనలో ఉన్న కఠినత్వాన్ని పోగొడుతుంది. హల్లెలూయా. నేను ఏ ఇంటిలో వాక్యం వాడతారో, ఏ ఇంటిలో వాక్యానికి లోబడతారో, ఏ ఇంటిలో వాక్యానికి స్థలం ఇస్తారో ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏ ఇంటిలో వాక్యానికి లోబడతారో, ఏ ఇంటిలో వాక్యానికి విధేయులు అవుతారో ఆ ఇంటిలో అద్భుత కార్యాలు దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. ఆ ఇంటిలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆ ఇంట్లో సంతోషం కలుగుతుంది, ఆ ఇంట్లో నెమ్మది కలుగుతుంది, ఆ ఇంట్లో ఆరోగ్యం కలుగుతుంది, ఆ ఇంట్లో రోగాలు పారిపోతాయి, అట్లా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మాట చాలు. హలో.
ఏం కాదు? ఆయన మాట చాలు, ఆయన మాట చాలు. అంతటి విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంకా సీరియల్ కోసం, దానికోసం, వీటి కోసం, అక్కడ కోసం, ఇక్కడికి తిరుగుతా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, ఆయన మాటలు నీ నోట వినబడగలిగితే, ఆయన మాట నీ జీవితంలో, నీ ఇంట్లో వినబడితే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. ఆ మాట చాలు అనుకున్నాడు ఎవరు? అధికారి. ఆయన మాట ఇచ్చాడు, చాలు అనుకున్నాడు. ఆ మాట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇంటికాడ బయలుదేరి వచ్చారు పనులు. ఇంటి దగ్గర నుంచి పనులు బయలుదేరి వచ్చారు. దారి మధ్యలోకి వెళ్ళేసరికి ఇద్దరు తారసపడ్డారు, ఎదురు పడ్డారు. ఎదురు పడగానే అడుగుతున్నారు, అయ్యా నీ కొడుకు బాగుపడిపోయాడండి అని చెప్పారు. నీ కొడుకు బాగుపడ్డాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? నాకు అర్థమైనంత మట్టుకి, మనం పసర ఎత్తరాం కదా, పసర వలన కొడుకు బతికిపోయాడు, ఏసిపో దగ్గరికి వెళ్ళక్కర్లేదు వచ్చాయి అని చెప్పడం వత్తనట్టున్నారు. ఇలా హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాం కదా, దానివల్ల రోగం తగ్గిపోయింది, నీ కొడుకు బాగుపడిపోయాడు, నీ కొడుకు ఇంకా చచ్చిపోయాడు, రా వచ్చాయి అని చెప్పడానికి వస్తున్నారు. ఇలా నీ కొడుకు బ్రతికిపోయాడు, ఇక యేసువారి సహాయం అక్కర్లేదు, నువ్వు యేసువారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వచ్చాయి అని చెప్పడానికి వస్తున్నారు. ఇలా కానీ ఈయనేమన్నాడు తెలుసా? వచ్చినట్టనే, నా కొడుకు బ్రతికాడా? ఎన్ని గంటలకు బ్రతికాడు, ఎన్ని గంటలకు బాగుపడ్డాడు అని అడిగితే వాళ్ళు చెప్తారు, నిన్న 1 గంటకి. దేవునికి స్తోత్రం. నిన్న 1 గంటకి అయితే ఈరోజు వచ్చారా అంటే అంత దూరం అది ప్రయాణం. నిన్న 1 గంటకు బాగుపడ్డాడంటే వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఈడేటరా గంటలు అడుగుతున్నాడు, ఎందుకు? కొడుకు బాగున్నాడు లేదా అడగాలి కానీ, ఇప్పుడు ఎలాగున్నాడు అని అడగాలి కానీ ఏమడుగుతున్నాడు అంటే ముహూర్తం చూసుకున్నాడా? ఎన్ని గంటలకు బాగుపడ్డాడంటే ఆలోచన చేస్తున్నాడు. అతను బాగుపడిన గంట, యేసువారు నీ కొడుకు బాగుపడతాడన్న గంట ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసువారు నీ కొడుకు బాగుంటాడని చెప్పిన సమయానికి అతను కొడుకు ఇంటి దగ్గర బాగుపడ్డాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ మాట చూస్తే ఆ కింద 2వ మాటలు రాస్తాడు, అతడును అతని ఇంటి వారును నమ్మిరి. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం చేసింది ఏంటి? అంతకుముందు నమ్మారు కాబట్టి యేసురావు దగ్గరికి వచ్చారు. కానీ యేసుప్రభులు వారు బాగు చేసిన తర్వాత మళ్ళీ ఏం నమ్మారు? ఆయన జగద్రక్షకుడని నమ్మారు, ఆయన దేవుడని నమ్మారు, ఆయన శక్తివంతుడని నమ్మారు, ఆయన ఒక్కడే దేవుడని నమ్మారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోరండి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు బాగుపడ్డాడని ఎలా తెలుస్తుంది? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు బాగుపడ్డాడు అని ఎలా తెలుస్తుంది? రైట్. నేనేమంటానంటే, అతడు అప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి కంటే గుర్తించదగిన మార్పు అతనిలో ఏదో వచ్చేది. గుర్తించదగిన మార్పు అంటే మంచి ఉదాహరణ చెబుతారు. ఉదాహరణ, పిల్లోడు తల్లి పిల్లని కంటది, కరిన వెంటనే పిల్లోడు ఏం చేయాలి? ఏడాకపోతే అర్థం ఏంటి? ఆడికేదో అనారోగ్యం ఉంది, ఆడికేదో రోగం ఉందని అర్థం. వెంటనే వీడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బాక్స్లో పెడతారు, ఐసీయూలో పెడతారు, ఎక్కడ పెడతారు. ఇప్పుడు వాడు బతికాడని ఎలా తెలుస్తుంది? ఏడలేడు కదండి. మీకు మంచి మాట చెప్పనా? పుట్టిన పిల్లలు ఏడిస్తే తల్లి నవ్వే ఒకే ఒక సందర్భం అదండి. ఎప్పుడు? కన్నప్పుడు. పిల్లలు కన్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లి ఏం చేద్దండి? నవ్వుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే అంటే అక్కడ ఆ కుర్రాళ్ళలో, ఆ యవనస్తులలో, ఆ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో ఏదో గమనించదగిన మార్పు వచ్చింది. ఏంటి ఆ గమనించదగిన మార్పు అంటే, అప్పటి వరకు లేవలేకుండా ఉన్నవాడు లేచి కూర్చొని ఉంటాడు. ఆమేన్. లేదా అప్పటి వరకు మాట రానివాడు అప్పుడు మాట్లాడటం మొదలెట్టుంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అప్పటి వరకు చూడని వాడు ఒకసారి కళ్ళు తెరిచుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే గమనించదగిన మార్పు ఏదో
జరిగింది. వాడికి సంపూర్ణ స్వస్థత వచ్చాడు, గమనించదగిన మార్పు ఏదో వచ్చింది, వాడు బాగుపడ్డాడు అని చెప్పాడు. కానీ వీళ్ళు నమ్మిందంటే తెలుసా, ఇంతవరకు బాగు చేసిన దేవుడు మా కుర్రాన్ని, మా యవ్వనస్తుని, మా బిడ్డను ఇక నువ్వు బాగు చేయగలడు. మీకు మంచి మాట చెప్తారు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో ప్రార్థన చేసిన వెంటనే మార్పు కలుగుద్దండి. ప్రార్థన చేసిన వెంటనే మార్పు కలుగుద్ది. కొంతమంది జీవితాల్లో గ్రాడ్యువల్గా క్రమక్రమంగా మార్పు జరుగుద్ది. క్రమక్రమంగా మార్పు అంటే మీకు మంచి ఉదాహరణ చెబుతారు. మన దగ్గరికి ఒక ఆయన వచ్చేవాడు, ఎక్కడి నుంచి అంటే మోడేకు నుంచి వచ్చేవాడు. పేతురు గారు పరిచయం చేశారు. ఆయన తాపి పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన సన్నంగా ఉంటాడు, ఆరోగ్యం చాలా బాగుంటుంది, అంటే చూడడానికి చాలా బాగున్నాడు. కానీ అతని శరీరంలో ఈ యూరిన్ సిస్టమ్ అంతా పాడైపోయి ఆయన యూరిన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే వాటర్ బ్లాడర్లో వాటర్ పడినప్పుడు, ఈయన మంచులు తాగినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతుండేవాడట. భయంకరమైన బాధపడుతుండేవాడట. భరించలేని బాధపడుతుండేవాడట. అయితే అతన్ని విశ్వాసులు పరిచయం చేశారు. అయ్యా, మా భాస్కర్ దగ్గరికి రండి, ఆయన ప్రార్థన చేస్తాడు, బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఆయన వచ్చాడు, మొదటి వారమే వచ్చాడు. వచ్చిన వారంలో ఆయన కోసం అడిగాను నేను, ఎలా ఉంది మీకు అని. ఇలా ఉందో అని చెప్పాడు. నేను చెప్పాను, ఈరోజు నువ్వు ఎలాంటి బాధతో వచ్చావో గుర్తుపెట్టుకో, ఎంతటి నొప్పితో వచ్చావో గుర్తుపెట్టుకో, ఎలాంటి శోధనతో వచ్చావో గుర్తుపెట్టుకో, ఎలాంటి ఎంత నొప్పి ఉందో గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పు అనేటువంటిది జరుగుతుంది. చెప్పాను, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాడు. నేను చెప్పాను కదా, మరలా ఆదివారం వచ్చాడు. వచ్చినాడు. అందరూ ప్రార్థన చేయించే వరకు ఉన్నాడు, చివరి వరకు ఉన్నాడు. చివరి వరకు ఉండి చివరిలో అడుగుతున్నాడు, అయ్యా, పోయిన వారం మీరు ప్రార్థన చేశారు, మార్పు కలుగుతుంది, గమనించుకోమని చెప్పారు. నేను గమనించుకున్నాను, నాకు మార్పు జరిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మార్పు కలిగిందంటే, అయ్యా, నేను యూరిన్కి వెళ్ళేటప్పుడు నేను భరించలేనంత బాధ వచ్చేది. అయితే ఈ పోయిన వారం మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ బాధ సగం తగ్గింది. హల్లెలూయా. సగం తగ్గిపోయింది. ఇంతకుముందు వచ్చినంత బాధ ఈ వారం అంతా రాలేదు అన్నాడు. సరే అయితే నేను మాట చెప్పాను, అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించాడు, దేవుడు నిన్ను స్వస్థపరచడం ప్రారంభించాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? పెంచుకుంటూ వెళ్ళాలి. నువ్వు విశ్వాసంలో బలపడుతూ వెళ్ళాలి. దేవుడు నిన్ను స్వస్థపరచగలడని సంపూర్ణంగా ప్రభునందు నమ్మిక ఉంచడం మొదలుపెట్టాడు. చెబితే ఆయన విశ్వాసాన్ని పెంచుకోవటం మొదలుపెట్టాడు. ఆ వారం మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మరలా వారం మళ్ళీ వచ్చాడు. వచ్చి కాలు మీద పడిపోయాడు. కాలు మీద పడేటాడు, అయ్యారు అసలు ఈ వారం నాకు మొన్న వచ్చిన నొప్పి కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్పడా, ఆయన 3వ వారం కూడా వచ్చాడు. 3వ వారం వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినామండి, దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు ప్రార్థన చేసిన వెంటనే, దైవజనుడు ప్రార్థన చేసిన వెంటనే ఏదో ఒక గమనించగలిగిన మార్పు కలుగుద్ది. ఆ మార్పుని గమనించుకొని నీ విశ్వాసాన్ని ఏం చేయాలి తెలుసా? బలపరుచుకోవాలి. నమ్మితే దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. విశ్వాసంలో బలపడతా ఉండాలి. విశ్వాసంలో ఆ మెట్టుకు పోయి మెట్టు ఎక్కుతూ పోవాలా. ఇది బాగు చేసినాడు, అది కూడా బాగు చేస్తాడు. ఇంతవరకు బాగు చేస్తాడు, అది కూడా బాగు చేస్తాడు. కడుపు నొప్పి బాగు చేసినాడు, గుండె నొప్పి బాగు చేస్తాడు, గుండె నొప్పి బాగు చేస్తాడు. క్యాన్సర్ బాగు చేస్తాడు, క్యాన్సర్ బాగు చేస్తాడు. ఎయిడ్స్ బాగు చేస్తాడు, ఎయిడ్స్ బాగు చేసినాడు. చచ్చిపోయిన కూడా లేపుతాడు అనేటువంటి విశ్వాసంలో పెరగాలి మనవా. హల్లెలూయా. విశ్వాసం పెరగడం అంటే అది. కానీ మనం ఏంటంటాం? క్రైస్తవ విశ్వాసం ఎట్లా ఉంటుందంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. రోజుకి తగ్గిపోతూ ఉంటుంది.
ఒకరోజు దేవుడు కడుపు నొప్పి తగ్గించాడు అనుకోండి, మరలా కడుపు నొప్పి వస్తే దేవుడు బాగు చేయట్లే అంటే ఈ చేతడంటారా సూతడంటారా, ఇంతకుముందు బాగు చేశాడు కదా. చిన్న పనిలో నువ్వు నమ్మకం వచ్చినప్పుడు పెద్ద పనులు ఎందుకు నమ్మకం చేయలేకపోతున్నావు? చిన్న పనులు దేవుడు చేసినప్పుడు పెద్ద పని చేయలేడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? చిన్న పని చేసిన దేవుడు చిన్న పని చేసిన దేవుడు పెద్ద కార్యాన్ని చేయగలడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీ విశ్వాసాన్ని ఎందుకు బలపరచుకోలేకపోతున్నావు? కానీ అధికారి తన కుమారుడు బాగుపడడం చూసి తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి. ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన వాగ్దానాలు మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఆయన వాగ్దానాలు మనం నమ్మిన మనం, ఆయన వాగ్దానాలు చూసిన మనము, ఆయన వాగ్దానాలు అంగీకరించిన మనం, ఆయన వాగ్దానాలు చూస్తున్న మనము, ఆయన వాగ్దానాలు చదువుతున్న మనము, ఆయన వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో ఆయన వాక్కు నిరర్థకము కారారదు. ఆయన వాక్యం ఎప్పుడు నిరర్థకమో కాదు. ఆయన వాగ్దానాలు మన జీవితంలో నేటికి కూడా పనిచేస్తాయి. ఆమేన్. మరి ఎందుకు పనిచేయడం లేదు మనలో వాగ్దానాలు? ఎందుకు మన జీవితంలో ఈ వాగ్దానాలు పనిచేయడం లేదు? కారణం ఏంటో తెలుసా? మనలో విశ్వాసము బలపడటం లేదు. మనలో విశ్వాసం నమ్మకం బలపడటం లేదు. ఆయన మాట మీద నమ్మకం కలగటం లేదు. ఆయన మాట మీద మనకు విశ్వాసం కలగటం లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పాను అండి, నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు నమ్మితే చాలు, ఆయన మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నీ జీవితంలో తప్పనిసరిగా మార్పు కలుగుతుంది. నీ జీవితంలో తప్పనిసరిగా నువ్వు గుర్తించగలిగిన మార్పు కలుగుతుంది. నీ రుణాలు తీర్చబడతాయి, నీ అప్పులు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఎందుకు నీ విశ్వాసంలో నువ్వు బలపడలేకపోతున్నావు? ఆయన విశ్వాసం, ఆయన వాక్యం మీద ఎందుకు నమ్మిక ఉంచలేకపోతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావే, ఎన్ని సంవత్సరాలుగా వాక్యానికి లోబడుతున్నవి, వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావే. ఆయన సర్వశక్తుడైన దేవుడు, బలమైన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? అంటే వాక్యాన్ని వింటున్నా గారు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం కానీ వదిలేస్తున్నాం, వింటున్నాం కానీ వదిలేస్తున్నాం, వింటున్నాం కానీ దాన్ని ఏం చేయట్లేదంటే హృదయంలోనికి పంపించుకోలేకపోతాం, హృదయంలో గ్రహించలేకపోతున్నాం. నన్ను ఈ మాట చెప్పరామండి, నువ్వు విశ్వసిస్తే, అధికారికి ఉన్న విశ్వాసం అంటే విశ్వాసం నీలో ఉంటే, ఆ అధికారికి ఉన్న నమ్మకం నీలో ఉంటే, ఆ అధికారికి క్రీస్తుని అంగీకరించినట్లుగా నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితాల్లో దేవుడు గొప్ప మార్పులు తీసుకొచ్చును గాక. నీ బ్రతుకును ఆయన స్థిరపరచును గాక. ఏదైతే మృతమైన స్థితిలో ఉందో, ఏదైతే కదలని స్థితిలో ఉందో, నీ జీవితంలో ఏదైతే మృతంగా కనబడుతుందో, ఏదైతే డెడ్ అయిపోయింది అనుకుంటున్నావో, ఇక నా జీవితంలో ఇది కదలదనుకుంటున్నావో, ఇది మార్పు రాదనుకుంటున్నావో, మార్పు రాని విషయాల్లో, రాదనుకున్న విషయాలు కూడా ఆయన మార్పును తీసుకొచ్చుటకు సమర్థుడు. ఏ సమయాల్లో ఏ స్థితిలో నువ్వు మార్పు జరగదనుకున్నావో ఆ పరిస్థితిలో దేవుడు మార్పును తీసుకొచ్చును గాక. నీ విశ్వాసును బలపరుచును గాక, నిన్ను స్థిరపరచును గాక. మార్పు రాని నీ బిడ్డలో మార్పు తీసుకొచ్చును గాక. మార్పు రాని నీ భర్త విషయంలో మార్పును తీసుకొచ్చును గాక. మార్పు రాని నీ భార్య విషయంలో ఆయన మార్పు తీసుకొచ్చును గాక. మార్పు రాని నీ వ్యవసాయంలో ఆయన మార్పు తీసుకొచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తన వంటి అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపలు స్థిరపరచును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో ఏది మృతంగా ఉంది, ఏది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, ఏది ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది, నీ జీవితంలో ఏది నువ్వు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ఇది ఇక నాకు దొరకదేమో అనుకుంటున్నావేమో, ఈ ఉద్యోగం ఇక నాకు రాదనుకుంటున్నావేమో, లేకపోతే ఈ ప్రయత్నం నా వల్ల అవ్వదనుకుంటున్నావేమో, లేకపోతే ఫలానా అవ్వదనుకుంటున్నావేమో. నువ్వు ఏదైతే జరగదు అనుకుంటున్నావో, ఏదైతే నా వల్ల కాదు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు నా జీవితంలో మార్పు నేను చూడలేను అనుకుంటున్నావో, ఈరోజు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంగా నువ్వు విశ్వాసంతో ప్రభువును ఎదురు చూడగలిగితే, ఆ అధికారి వలె నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు. నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. నువ్వు మార్పు రాదనుకున్న విషయాల్లో మార్పును తీసుకొచ్చుటకు ఆయన సమర్థుడు.
ప్రార్థన చేయి. ఏ విషయంలో నీకు మార్పు కావాలో ఒకసారి యేసయ్యకి చెప్తావా? ఏ విషయంలో నీకు మార్పు కావాలని కోరుకుంటున్నావో ఒకసారి యేసయ్యతో మాట్లాడతావా? ప్రభువా, నాకు ఈ విషయంలో మార్పు కావాలి, నా బిడ్డల విషయంలో మార్పు కావాలి, నా భర్త విషయంలో మార్పు కావాలి. అయ్యా ఇగో తండ్రి, నా కుటుంబ విషయంలో మార్పు కావాలి. అయ్యా ఇగో నా ఆర్థికపరమైన విషయాల్లో మార్పు కావాలి. అయ్యా నా కుటుంబ విషయాల్లో మార్పు కావాలని యేసయ్యని అడుగుదామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, నువ్వు కృప కలిగిన తండ్రి, సేవాధిపతి, ఆలోచనకర్త, నిచ్చునకు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, బిడ్డల వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ విషయాల్లో వారు మార్పు కావాలనుకుంటున్నారో, ఏ విషయాల్లో వారు నాయన నీ కృప కావాలని ఎదురు చూస్తున్నారో, అయ్యా ఇగో తండ్రి, నజరేయుడైన యేసు నామములో నాయన ఈ క్షణమంది వారి జీవితాల్లో మార్పు పొందుదురుగాక. వారు నాయన ఏదైతే పోగొట్టుకుంటున్నారో అది యేసు నామములో వారు అనుభవించుదురుగాక. అయ్యా వారి కుటుంబాల్లో మార్పు పొందుదురుగాక, మార్పును అనుభవించుదురుగాక, నీ కృపను అనుభవించుదురుగాక. నాయన మృతమైన ప్రతి పరిస్థితి వారి జీవితంలో జీవములోనికి వచ్చునుగాక. మృతమైన ప్రతి పరిస్థితి యేసు నామములో జీవింపబడునుగాక. అయ్యా ఇగో తండ్రి, వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయేమో, నజరేయుడైన యేసు నామములో వారి ప్రయత్నాలన్నీ యేసు నామములో సఫలమగునుగాక. అయ్యా నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొంది ఆత్మ సంరక్షించి బలపరచమని, వినిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపచేయమని యేసు ఘననామమును బట్టి మేము స్తుతించున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని
ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.